Hello guys, welcome back to my YouTube channel Akshi Talks. So మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే ఆబ్వియస్లీ మనకి ఇంటర్ అయితే అయిపోయింది, ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, అంతా అయిపోయింది. కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు అనుకుంటా నాకు మీరు తెలిసి. సో నెక్స్ట్ మన స్టేజ్ ఏంటి? ఆబ్వియస్లీ బీటెక్. మోస్ట్ అందరి ఇంట్లో బీటెక్ 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 కాకపోతే డిగ్రీ కన్ఫామ్గా ఏదో ఒకటి జాయిన్ అవుతాం కదా. అందులో చాలా మంది హాస్టల్కి వెళ్ళే వాళ్ళే ఉంటారు. సో మీరు తమ్నైల్ చూసినట్టయితే మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉంటుంది. హాస్టల్ ఎసెన్షియల్స్. సో మనకి హాస్టల్కి ఏమేమి కావాలి, స్టేషనరీ, టాయిలెటరీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ స్మాల్ థింగ్స్, ఏవి తీసుకెళ్ళాలి ఏవి తీసుకెళ్ళకూడదు అని చాలా డౌట్స్ ఉంటాయి. నాకు కూడా ఆబ్వియస్లీ నేను కాలేజ్ జాయిన్ అవుతున్నప్పుడు ఇంటర్ అయిపోయినాక బీటెక్కి మధ్యలో చాలా గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్లో ఏం చేస్తాం? చదువుతామా? అస్సలు చదవం. ఎప్పుడే చదువు అయిపోయి వచ్చుంటాం కాబట్టి యూట్యూబ్ స్క్రోలింగ్, ఏ కాలేజ్ జాయిన్ అవుదాం, ఏ కాలేజ్ బాగుంది, ఈ కాలేజ్ బ్లాగ్ చూద్దాం, మీ కాలేజ్ బ్లాగ్ చూద్దాం, లేదంటే ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి కాలేజ్కి, ఇవే చూస్తూ ఉంటాం కదా. సో నేను కూడా మన కాలేజ్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదో ఈ వీడియోలో చెప్తాను. ఏమేమి తీసుకెళ్లాలో నేనైతే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో మీకు ఈ లిస్ట్ కావాలనుకుంటే నేను మీకు ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు నాకు మెసేజ్ చేసినట్టయితే నేను మీకు లిస్ట్ అయితే పంపిస్తాను. సో ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఎలక్ట్రానిక్స్ ఏం కావాలి? ఆబ్వియస్లీ ఫోన్కి ఛార్జర్, పవర్ బ్యాంక్, ల్యాప్టాప్ ఛార్జర్, హెడ్సెట్ లేదంటే ఇయర్ ఫోన్స్. ఇంకోటి ఏంటంటే ల్యాప్టాప్ ఎలాంటివి కొనాలి అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. విఐటి ఏపీకి మాకైతే ఏ ల్యాప్టాప్ అన్నా తీసుకెళ్ళచ్చు. ఈ ల్యాప్టాపే తేవాలి, ఈ ల్యాప్టాపే తేవాలని చెప్పి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. మన ఇష్టం ఏమన్నా తెచ్చుకోవచ్చు. ఎల్స్ పర్టికులర్లీ మీరైతే ల్యాప్టాప్ కొనాలి కాలేజ్ కోసం అని అనుకుంటుంటే మన విఐటి వాళ్ళే మెయిల్ పెడతారనమాట. యాక్చువల్లీ కాలేజ్ నుంచి మెయిల్ వస్తుంది, ల్యాప్టాప్ ఏ కాన్ఫిగరేషన్స్లో ఉండాలని చెప్పి. మీకు కావాలనుకుంటే వాళ్ళు పెట్టే కాన్ఫిగరేషన్స్ చూసుకొని మీరు ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇవైతే ఎలక్ట్రానిక్స్ నాకు తెలిసి మోస్ట్లీ. అండ్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు ఏం తీసుకెళ్ళకూడదో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఈ థింగ్స్ అస్సలు తెచ్చుకోబాకండి. తెచ్చుకుంటే వాళ్ళు తీసేసుకుంటారు, ఆబ్వియస్లీ ఫైన్ వేస్తారు. ఎందుకంత కష్టాలు మనకి? సో దానివల్ల తీసుకెళ్ళకపోవడమే బెస్ట్. సో నెక్స్ట్ థింగ్ టాయిలెటరీస్ ఏం కావాలి? సోప్ పెట్టుకోండి. బాడీకి ఒక సోప్ అండ్ వాషింగ్ ఒక సోప్. లాండ్రీ ఉంటుంది అండ్ ఇన్నర్స్ మాత్రం మనమే వాష్ చేసుకోవాలి, లాండ్రీకి వేయకూడదు. మిగతా బట్టని లాండ్రీకి అయితే వేసేయచ్చు. టూత్పేస్ట్ అండ్ సోప్ బాక్సెస్. ఆబ్వియస్లీ 2 సోప్ బాక్సెస్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు క్లోత్స్ వాషింగ్కి అయితే సోప్ తీసుకుంటున్నారంటే దానికి ఒక బాక్స్ అండ్ మనం నార్మల్ బట్టలకి ఒక బాక్స్. సో 2 బాక్సెస్. అండ్ ఒకవేళ కొంతమంది సోప్స్ వాడరు, క్లోత్ లిక్విడ్ వాడతారు. అది కావాలనుకుంటే ఆల్టర్నేట్ బట్టలకి లిక్విడ్. అండ్ బకెట్ మగ్ ఏంటంటే కాలేజ్లో కూడా అమ్ముతారు. ఒకవేళ మీరు ఇంటి నుంచి తెచ్చుకోవడం కష్టం అనుకుంటే కాలేజ్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బకెట్, మగ్ అండ్ బెడ్ మీరు ఇంటి నుంచి అన్నా తెచ్చుకోవచ్చు. లేదు కష్టం అనుకుంటే కాలేజ్లో అమ్ముతారు. సో మీరు హాస్టల్ జాయిన్ అయిన ఫస్ట్ డేనే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి. మీకు ఎలాంటిది కావాలంటే అలాంటిది వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ లాండ్రీ బ్యాగ్ కన్ఫామ్గా మనం లాండ్రీకి ఎలా ఫీజు కట్టుంటాం, సో లాండ్రీ కన్ఫామ్గా ఇస్తాం. దానికి ఇవ్వాలంటే మనకి లాండ్రీ బ్యాగ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. దట్టు జిప్ ఉన్న లాండ్రీ బ్యాగ్స్ అయితే బెస్ట్, ఎందుకంటే బట్టలు మారిపోకుండా అయితే ఉంటాయి. మీకు సజెషన్స్ కావాలంటే నేను ఫ్యూ లాండ్రీ బ్యాగ్స్ మెన్షన్ చేస్తాను ఇక్కడ, ఏమేం టైప్స్ కావాలి అని చెప్పి. సో ఇలాంటి టైప్ లాండ్రీ బ్యాగ్స్ పర్చేస్ చేయడం అయితే బెస్ట్. అండ్ షాంపూ, ఆబ్వియస్లీ షాంపూ, తలకి షాంపూ, కండిషనర్ మీరు వాడేది, ఇంకా షాంపూ, కండిషనర్, సోప్, ఫేస్ వాష్, బాడీ లోషన్ అలాంటివి ఏమన్నా. అండ్ ఇంకోటి డిష్ లిక్విడ్. ఒకవేళ మనం గిన్నెలు అవి తీసుకుంటాం కదా, మన గిన్నెలు వాటిని వాష్ చేసుకొని డిష్ లిక్విడ్ అండ్ ఒక అంటులు తోముకునే పీచు, అంటులు తోముకోవడానికి. స్కిన్ కేర్ ఏముంటే ఆబ్వియస్లీ అబ్బాయిలకి అయితే నాకు తెలిసి మోస్ట్లీ స్కిన్ కేర్ వాడరు మీరు. అమ్మాయిలకైతే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మస్ట్ అబ్బా. ఎందుకంటే మన విఐటి ఏపీలో ఎండలు భయంకరంగా ఉంటాయి.
విఐటి ఏపీ అనే కాదు, ఏ కాలేజ్ అన్నా కానీ ఆ ప్లేస్ బట్టి ఏరియా బట్టి ఎండలు భయంకరంగా ఉంటాయి కాబట్టి సన్ స్క్రీన్ మర్చిపోవాకండి. అండ్ బాడీ లోషన్, మాయిశ్చరైజర్, హెయిర్ సీరమ్స్. మీరు ఒక లిస్ట్ చేసుకోండి మీకు ఏమేమి ప్రోడక్ట్స్ కావాలా అని చెప్పి వాటిని పెట్టుకోండి. అండ్ ఇంకోటి అంబ్రిల్లా మస్ట్. మన కాలేజ్లో విఐటి ఏపీ మా కాలేజ్లో రైనీ సీజన్ కన్నా సమ్మర్ సీజన్కి అంబ్రిల్లాలు ఎక్కువ వాడతారు, ఎందుకంటే ఎండలు అంత ఉంటాయి కాబట్టి. సో అంబ్రిల్లా మస్ట్. అంబ్రిల్లా కావాలనుకుంటే మీరు ఎండలో స్కిన్ పాడైపోతుంది, అయ్యో మాకు ట్యాన్ వస్తుంది, మేము నడవలేము అనుకున్న వాళ్ళకి అంబ్రిల్లా ఇస్ బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. అంబ్రిల్లా లేదంటే హ్యాట్, క్యాప్ మీ ఇష్టం. అన్నిట్లో ఏదన్నా. మేము పట్టుకోలేము, మాకు ఒళ్ళు బరువు ఎక్కువ అనుకుంటే హ్యాట్ కొనుక్కోవచ్చు అంబ్రిల్లా బదులు. అండ్ వాటర్ బాటిల్, క్యారీ 2 వాటర్ బాటిల్స్. హాస్టల్లో ఒక వాటర్ బాటిల్, ఒక పెద్ద వాటర్ బాటిల్, ఒక మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ బాటిల్ ఒకటి. అండ్ డైలీ కాలేజ్కి ఒక వాటర్ బాటిల్. అండ్ బెడ్షీట్స్ అయితే ఒక మినిమం 3 క్యారీ చేయండి అని అడుగుతాం. మినిమం 3, మ్యాక్సిమం అది మీ ఇష్టం. ఎందుకంటే మనం లాండ్రీకి వేసినప్పుడు లాండ్రీ నుంచి తిరిగి రావాలంటే మినిమం 2 to 3 days పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఒకవేళ మనం బెడ్షీట్ లాండ్రీకి వేస్తే మనకి బెడ్షీట్ ఇంకోటి కావాలి కదా, దానికోసమని. బెడ్షీట్స్ అండ్ టవల్స్ మినిమం 2 to 3 అయితే క్యారీ చేసుకోండి, మనం లాండ్రీ వేస్తున్నప్పుడు ఆల్టర్నేట్ మనకు కావాలి కాబట్టి. ఇంకోటి ఆర్గనైజర్స్. చాలా మంది ఏంటంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుందన్నమాట. సో అలాగా కాస్మెటిక్స్కి కానీ బట్టలకి కానీ మీకు ఆర్గనైజర్స్ కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా దొరుకుతాయి, అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్, దేంట్లో అన్నీ ఉంటాయి ఆర్గనైజర్స్. సో నా దగ్గర ఉన్న కొన్ని ఆర్గనైజర్స్, నేను యూస్ఫుల్ అనుకున్న ఆర్గనైజర్స్ అయితే నేను మీకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే యూ కెన్ పర్చేస్. మీకు ఈ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు డైరెక్ట్గా పంపిస్తాను. అండ్ హ్యాంగర్స్, బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ మన కబోర్డ్లో హ్యాంగర్ది ఇదైతే ఉంటుందన్నమాట. సో యూ కెన్ హ్యాంగ్ దేర్, యూ కెన్ గెట్ సమ్ హ్యాంగర్స్. అండ్ కాఫీ మగ్స్, మిల్క్ మగ్స్. కొంతమంది పాలు తాగేవాళ్ళు, కాఫీ తాగేవాళ్ళు ఉంటారు. సో మెస్లో మిల్క్ ఉంటుంది, కాఫీ పౌడర్ ఉంటుంది. సో కాఫీ మగ్స్ తెచ్చుకోండి మీకు కావాలనుకుంటే. అండ్ స్టేషనరీ, లెట్స్ టాక్ అబౌట్ స్టేషనరీ. మన కాలేజ్ స్టేషనరీ ఉంటుంది, బట్ అయినా ఇంటి నుంచి తెచ్చుకోవడం బెస్ట్ మేబీ నన్ను అడిగితే. A4 షీట్స్ బండిలో ఒకటి తెచ్చుకోండి, ఎందుకంటే క్విజ్లు, అసైన్మెంట్లు, వాటికి A4 షీట్స్ చాలా ఇంపార్టెంట్. A4 షీట్స్ తెచ్చుకోండి, నోట్బుక్స్ అండ్ పెన్స్, బ్లాక్ ఇంక్, బ్లూ ఇంక్, మీరు ఏ పెన్ కావాలనుకుంటే ఆ పెన్స్ తెచ్చుకోండి. అండ్ ట్యాబ్లెట్స్ అయితే బేసిక్ ట్యాబ్లెట్స్ తెచ్చుకోండి. ఎవ్రీ కాలేజ్లో నాకు తెలిసి హాస్పిటల్ అయితే ఉంటుంది, మరి మిగతా కాలేజ్ సంగతి నాకు తెలియదు. మా కాలేజ్ అయితే హాస్పిటల్ ఉంది అండ్ మెడికల్ స్టోర్ కూడా ఉంది. సో అట్లీస్ట్ బేసిక్ ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకోండి, ఫీవర్కి కానీ, కోల్డ్ కానీ, హెడేక్, అలాంటి బేసిక్ పారాసెటమాల్, డోలో, కోల్డ్ యాక్ట్, అలాంటి బేసిక్ ట్యాబ్లెట్స్. ఏమైనా దెబ్బలు తగులుతా ఆయింట్మెంట్స్, బేసిక్ ఆయింట్మెంట్స్ అయితే తెచ్చుకోండి, ట్యాబ్లెట్స్ అవి అన్నీ. అండ్ నౌ దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్, థింగ్స్ డు నాట్ గెట్. ఇవి అసలు తీసుకెళ్ళకూడదు, మాకైతే అలో లేదు. ఐరన్ బాక్స్ నో, కెటల్ నో, హెయిర్ డ్రయర్ నో, స్ట్రైట్నర్ నో, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఏం తీసుకెళ్ళకూడదు, అవేం తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మనం తీసుకెళ్ళి బై మిస్టేక్ వాళ్ళకి దొరికిపోయినా వాళ్ళు తీసేసుకుంటారు. 4 years అయితే కానీ మనకి ఇవ్వరు అండ్ ఫైన్స్ వేస్తారు. వీటన్నిటి బదులు తీసుకెళ్ళకపోవడం బెస్ట్ అని అడిగితే. ఐరన్ బాక్స్ కావాలంటే ఆబ్వియస్లీ ఐరన్ బాక్స్ ఉంటుంది, మాకు హాస్టల్స్లోనే ఐరన్ బాక్స్ ఉంటుంది. యూ కెన్ గో దేర్ అండ్ ఐరన్ ఎట్ ఎనీ టైమ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మనం ఐరన్ చేసుకోవచ్చు. ఇవైతే తీసుకెళ్ళకూడని వస్తువులు అండ్ ఇవైతే తీసుకెళ్లాల్సిన వస్తువులు. ఐ థింక్ దట్స్ ఇట్. నేను ఏమన్నా మిస్ చేస్తుంటే మీరు నోట్ చేసుకోండి, మీరు కన్ఫామ్గా తీసుకెళ్ళండి మీకు కావాల్సిన అనుకున్నవి. అండ్ యా, నేనైతే ఏం మిస్ చేయలేదని అనుకుంటున్నాను. అండ్ యా, ఇవాళ ముచ్చట్లయితే ఇవి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్. Don't forget to like, share and subscribe to Akshi Talks.